సమయంలోకి మనం చేరుకున్నాము. వాక్య సందేశాన్ని అందజేయడానికి మన మధ్యలో నాగలింగేష్ పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. నాగలింగేష్ పాస్టర్ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. వందనాలక్క. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమైన దయగల తండ్రి, నాయన మీ నామనకు వందనాలు. ప్రేమించి ఇచ్చినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీరు మాట్లాడండి. మా అడుగులు పరలోక రాజ్యం వైపు స్థిరపరచబడినట్లు మరింతగా మీరే మాకు సహాయం ఇచ్చి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. గడిచిన వారంలో దేవుడు చేసినటువంటి ఉపకారాన్ని లేదా దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని దావీదు గారు ఎలా ఆయనకు సొంతంగా ఉపయోగించుకొని పాపంలో పడిపోయాడో తెలుసుకున్నాం. అంటే దేవుడు నాబాలు అబిగయిల్ విషయంలో దేవుడి దగ్గర జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని బేస్ చేసుకొని అదే దావీదు గారు ఊరియా భార్య దగ్గర ప్రవర్తించిన సందర్భాన్ని బేస్ చేసుకొని చెప్పుకోవడం జరిగింది. అంటే అక్కడ అవకాశాన్ని, అక్కడ దేవుని యొక్క కృపని ఇక్కడ దేవుడి కృప ఇక్కడ లేకపోయినా కూడా ఇతను వాడుకున్నాడు ఆ విషయాన్ని. అలా తప్పు చేశాడు అని చెప్పేసి తెలుసుకున్నాము. అలా తప్పు చేసే విషయంలో ఆయన ఎవరిని ముట్టుకున్నాడు అంటే దేవుని బిడ్డను ముట్టుకున్నాడు అని చెప్పే విషయం కూడా మనం చెప్పుకున్నాం. ఎక్కడుందంటే ఇది 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ఎవరిని ముట్టుకున్న దేవుడు నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఆమేన్. 9వ వచనంలో, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించిందివి కదా. దేవుడు ఎంత క్లియర్ గా చెప్తా ఉన్నాడంటే నాతాను ద్వారా దావీదు గారితో, శత్రువుల చేత నా బిడ్డను నువ్వు చంపించావు కదా. బత్షెబా గురించి మాట్లాడట్లా, ఊరియా గురించి మాట్లాడుతున్నాడు. శత్రువు చేత, అమ్మోనీయుల చేత, ఇదిగో నువ్వు సౌలును ఏ విధంగా అయితే ముట్టకుండా ఉన్నావో, సౌలును ముట్టకుండా ఉండిపోయావు కదా. అప్పుడు దేవుని చేత అభిషేకించిన వాడిని నేనెందుకు చంపాలి, నాకు అంత ధైర్యం లేదు అని చెప్పేసి నువ్వు ఉన్నావే. మరి ఊరియా ఏం చేశాడు? ఊరియా కూడా నా బిడ్డ కదా. నా బిడ్డను నువ్వు ఎలా ముట్టగలిగావు? నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం అని నేను చెప్పాను కదా. ఇటువంటి మాటలు నీకు మాత్రమే కాదు కదా, మందిరంలో ఉన్న ప్రతి బిడ్డకు కదా ఆ మాట. మందిరంలో ఉన్న ప్రతి బిడ్డకు కదా ఆ మాట. ఈనాటి చాలా మంది క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. బైబిల్లో ఏదైనా ఒక వచనం కనపడితే అది వాళ్ళకు మాత్రమే ఆపాదించుకుంటున్నారు. అందుకే శత్రుత్వం మందిరాలలో చాలా పెరిగిపోతా ఉంది. డైరెక్ట్గా వాక్యానికి వచ్చేసాను. ఇంకా చాలా ఉంది. శత్రువులు అంటే మందిర ఆవరణాలలో కానీ
దేవుని బిడ్డల మధ్య కూడా శత్రుత్వం పెరిగిపోతా ఉంది. అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ మాట గుర్తు చేసుకోలేకున్నారు. ఇదిగో దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటే, నీకు తోడై ఉన్నట్లు ఎదుటి వాడికి కూడా తోడై ఉన్నాడు కదా! ఇది మర్చిపోతా ఉన్నావు. బైబిల్‌లో ఏదైతే దేవుడు గొప్పగా నీ గురించి అంటే ఒక భక్తుని గురించి గొప్పగా ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించాడో, ఒక వ్యక్తిని ధైర్యపరచడానికి ఏ మాటలైతే పలికాడో అది నీకు మాత్రమే కాదు కదా! మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కదా! సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరికి కదా! ఈ విషయాన్ని మర్చిపోతా ఉన్నాడు క్రైస్తవుడు. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నానని దేవుడు చెప్పాడు కదా! ఇదిగో నాకేం కాదనుకోని దేవుని బిడ్డలతోనే శత్రుత్వం పెంచుకుంటూ ఉంటే, అతన్ని కూడా అదే అరచేతిలో చెక్కున్నాడు కదా దేవుడు. ఇదెప్పుడు గుర్తిస్తావు? దావీదు గారు జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకొని, తప్పుగా వాడుకొని లేదా దేవుని యొక్క కృపను తప్పుగా ఉపయోగించుకొని దేవుని బిడ్డ అయినటువంటి ఊరియాను శత్రువుల చేత చంపించేశాడు. ఇది నచ్చలేదు దేవుడికి. ఇది నచ్చలేదు. నా బిడ్డను నువ్వు అమ్మోనీయుల చేత చంపించావే! నేనెలా ఒప్పుకుంటాను? 10వ వచనం చూడండి. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగున్నట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలమున నేను నీకు అపాయము పుట్టింతును నీవు చూచుండగా. అసలు ఎంత శాపం తెచ్చిపెట్టేసుకున్నాడంటే, నా బిడ్డను నువ్వు ముట్టేశావు కదా! గొప్ప గొప్ప సంఘాలలో కూడా ఇదే జరుగుతా ఉంది. దేవుని పిల్లలకే సరిపోవటంలా. దేవుని పిల్లలకే సరిపోవటంలా. నా బిడ్డను నువ్వు ముట్టావు కదా దావీదు! నేను ఒప్పుకోలేని విషయాన్ని. ఊరియాను నువ్వు ముట్టావు కదా! ఊరియా ఎవరో గాదు. ఆయన 2 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయము 34వ వచనం చూడండి. 27వ అధ్యాయం 34వ వచనం. 2 సమూయేలు 23వ అధ్యాయము 34వ వచనం. 39వ వచనంలో ఈ 24వ వచనం నుంచి 30 మందిని అంటే ఆయన సభను ఏర్పాటు చేసుకుంటే లేదా యుద్ధశూరులు ఎవరైనా ఉన్నారా అని లెక్క పెట్టుకుంటే దావీదు గారు ఆ రాజ పరిపాలనలో ఒక 30 మందిని బలాఢ్యులను లేదా ఆయన సభలో ఆలోచన చెప్పే వాళ్ళని వీళ్ళందరినీ లెక్క పెట్టేస్తే ముందు వరుసలలో నిలబడితే చివరి బెంచ్ వచ్చేసరికి మొదటి స్థానంలో రాజు దావీదు గారు ఉంటే ఇక 1, 2, 3 అని మొదలు పెట్టేస్తే ఆ 30వ కుర్చీ ఊరియాది. 39వ వచనం చూడండి. హిత్తీయుడైన ఊరియా నీ సంస్థానంలో నీ కింద పనిచేసేవాడే కదా అతను. ఇదిగో నీకు వల్లే అతనికి కూడా ఒక సింహాసనాన్ని నేను ఒక కుర్చీని అతనికి ఏర్పాటు చేసి నీ ఎదురుగానే కూర్చోబెట్టేశాను కదా! అతన్ని నువ్వు ముట్టావా? అతని కుటుంబాన్ని నువ్వు ముట్టావా? దావీదు నేనెలా నిన్ను క్షమించగలను? శత్రువులతో చంపించేశావు కదా! దేవుడు తప్పును క్షమిస్తాడులే అనుకుంటారు కానీ ప్రతి చోట జ్ఞాపకం చేసుకుంటాడండి. ప్రతి చోట జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదును బత్షెబాను గుర్తు చేసుకున్న ప్రతి చోట దేవుడు చాలా క్లియర్‌గా చెప్పేస్తాడు. ఇదిగో మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. యెషయా రాజైన
దావీదును కనెను. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను తలక అందరినీ పైనుంచి లెక్క పెట్టుకుంటే అబ్రహాం ఇసాక్ అన్నాడు, ఇసాక్ యాకోబు కన్నాడు, యాకోబు యూదాను కన్నాడు. ఇలా వరుస పెట్టి అందరినీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక్క దావీదు దగ్గరకు వచ్చేసరికి మాత్రం దావీదు ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కన్నాడు. అంటే ఊరియా దగ్గర బత్షెబ దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా ఊరియాను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అంత ఈజీగా ఏదైనా ఒక తప్పును అంత ఈజీగా జ్ఞానంతో చేసినటువంటి తప్పును అంత ఈజీగా క్షమించే రకం కాదు. ప్రతి చోట గుర్తు చేస్తాడు. ఎందుకంటే ఇది గుర్తు చేసుకొని మారుమనసు పొందాలి. మీరు ఇది గుర్తు చేసుకొని మారుమనసు పొందాలి. ఎందుకంటే అలా గుర్తు చేస్తే తప్ప మారుమనసు పొందలేనటువంటి వాళ్ళు ఉన్నారు. పదే పదే గుర్తు చేస్తారు. ఇలా దావీదు ఎవరిని ముట్టాడు? దేవుని బిడ్డను ముట్టాడు. దేవుని బిడ్డ ఆయనతో ఒక్కడితోనే ఆగిందా అంటే, ఆయన బత్షెబ గారు ఉన్నారు కదా, బత్షెబ గారి తండ్రి ఈ 30 మందిలో 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 34వ వచనం చూడండి. మాయకాతీయునికి పుట్టిన అహస్పీ కుమారుడైన ఎలీపెలెటు గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలియాము కూడా అదే 30 కుర్చీలలో ఒక కుర్చీలో ఉన్నాడు. ఈ ఏలియాము కుమార్తెనే బత్షెబ. అందుకే దేవుడు చెప్పాడు. అందుకే ఊరియా నాతాను ద్వారా డైరెక్ట్ దావీదు గారికి బుద్ధి చెప్పడానికి వచ్చినప్పుడు దావీదు గారికి డైరెక్ట్ గా దేవుడు గుర్తు చేసేటువంటి మాట, నా కుమారునికి ఒక్కగానొక్క కుమార్తె అయినటువంటి, అంటే ఒక యజమానునికి ఒక్కటే కుమార్తె ఉండగా ఆ కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండగా ఆ కుమార్తెను ముట్టాడు అని చెప్పేసి, ఆ గొర్రె పిల్లని తిన్నాడు అని చెప్పేసి చెప్తాడు కదా. అక్కడ ఊరియా గురించి కాదు, తండ్రి కుమార్తె గురించి చెప్తాడు దేవుడు. తండ్రి కుమార్తె గురించి. ఏలియాము తండ్రి బత్షెబ కుమార్తె. నా కుమారుడైనటువంటి అతని కుమార్తెను ఒక్కగానొక్క కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడే నా కుమారుడు ఏలియాం గారు. అతని కుమార్తెను ముట్టేశావు నువ్వు. ఏం చేయమంటావు? ఒక పక్క నా కుమారుడైనటువంటి ఊరియాను ముట్టావు, ఇంకొక పక్క నా కుమారులలో ఒకడైనటువంటి ఏలియాం కుమార్తెను ముట్టేశావు. ఏం చేయమంటావు? చూడండి 12వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. ఏలియాం కుమార్తె గురించి చెప్తా ఉన్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు, వాడి ప్లేట్లో తినేది. ఆయన అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కుమార్తెను నువ్వు ముట్టేశావు దావీదు, నువ్వు ముట్టేశావు. నేను ఎలా నిన్ను క్షమించాలి? ఇంత ఘోరమైన తప్పిదం నా కృపను నువ్వు తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనే కదా జరిగింది. ఇంత గొప్ప నా కృపను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసేసుకున్నావు. ఈనాడు కూడా చాలా మంది ఎలా ఉన్నారంటే, ఏదైనా ఒక తప్పు చేయడానికి అవకాశం దొరికింది అనుకో,
తప్పు చేయడానికి అవకాశం ఉంది. దేవుడే ఈ అవకాశాన్ని ఇచ్చాడేమోలే. తప్పు చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వడం ఏంది? తప్పు చేయడానికి దేవుడే అవకాశాన్ని ఇచ్చాడేమోలే. అందుకే నాకు ఇలాగ అవకాశం కలిసొచ్చింది అని ఫీల్ అయ్యే దేవుని పిల్లలు గూడా ఉన్నారు. తప్పు చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. తప్పులు చేసిన వాళ్ళని మన ఎదురుగా పెట్టి, ఇదిగో ఇలా చేస్తే ఇలా అవుతారు నాయనా జాగ్రత్త అని చెప్తాడు. దావీదు గారిని మన ఎదురుగా పెడుతున్నది ఇందుకే. ఊరియాను ముట్టావు. నా కుమారుడు ఏలియాము అయినటువంటి ఆ ఏలియాము కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి కుమార్తెను ముట్టేశావు. నేనెలా నిన్ను వదిలిపెట్టాలి? పోనీ ఏలియామేనా అంటే 23వ అధ్యాయం 34వ వచనమే చూడండి. 23వ అధ్యాయం 34వ వచనం. గిలోనీయుడైన అహీతోపెలు. ఈ అహీతోపెలు కూడా అహీతోపెలు కుమారుడే ఏలియాము. ఏలియాము తండ్రి అహీతోపెలు. ఇతను సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. మొదటి దినవృత్తాంతంలో 27వ అధ్యాయం 32వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతంలో 27వ అధ్యాయము 32వ వచనం. 27:32. మొదటి దినవృత్తాంతంలో 27:32. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త అయి ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోని కుమారుడైన యోబియేలు యెహీయేలు రాజకుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. 33వ వచనం. అహీతోపెలు రాజునకు మంత్రి. ఈ ఏలియాము తండ్రి ఉన్నాడే అహీతోపెలు, ఆయన రాజునకు మంత్రి. అంటే దావీదు గారికి స్వయాన మంత్రి. ఆయన మంత్రులందరినీ కూర్చోబెడితే ఆయన మంత్రి అన్నమాట. ఎవరిని ముట్టకూడదో వాళ్ళని ముట్టేసావు దావీదు. నువ్వు అడిగింటే ఇంకా చాలా ఇచ్చేవాడిని కదా, ఎందుకు ఈ పని చేసేసావు అని చెప్పేసి దేవుడే అంటా ఉన్నాడు. అడిగింటే నాకు ఇంకా కావాలి అని చెప్పి, ఒకవేళ నువ్వు స్త్రీ పట్ల వ్యామోహమే కలిగి ఉండింటే, ఒకవేళ ఆ అవకాశం ఉంటే, ఒకవేళ నీకు భార్యలు ఇంకా కావాలి అని ఒకవేళ తెలుసంటే నేను ఇచ్చేవాడిని కదా. అప్పట్లో ఉందిలేండి, ఇప్పుడు లేదు. అప్పుడు ఎందుకంటే దేవుడు ఆ పర్మిషన్ అప్పుడు ఇచ్చేశాడు, ఇప్పుడు కాదు. ఓకే, ఒకవేళ కావాలంటే నేను ఇచ్చేవాడిని కదా, ఎందుకు ఇలా చేసావు? నా పిల్లల్ని ఎందుకు ముట్టావు? స్వయాన నీకు మంత్రి కదా, మంత్రి యొక్క మనవరాల్ని నువ్వు ఎలా ముట్టావు? మంత్రి యొక్క మనవరాల్ని ఎలా ముట్టావు? సాధారణమైన మంత్రా? కాదే. ఆయన ఎలాంటి మంత్రి అంటే 16వ అధ్యాయం 23వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. ఆమేన్. దేవుని సన్నిధిలో నుంచి వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో అదే ఆలోచన చెప్పేవాడు అహీతోపెలు. అసలు ఆయన మాట ఒక ఆలోచన, ఏదైనా యుద్ధానికి వెళ్తా ఉన్నాడంటే, రాజా అలా కాదు ఇలా చేద్దాం అని అన్నాడంటే ఆ ఆలోచన చేయాల్సింది. ఎందుకంటే అహీతోపెలు యొక్క ఆలోచన దేవుని సన్నిధిలో నుంచి వచ్చిన ఆలోచన తప్ప వేరేది ఏది కాదని చెప్పేసి
అబ్షాలోము నమ్మాడు. అతని తండ్రి దావీదు నమ్మాడు. అంత గొప్ప మంత్రి. అంత గొప్ప మంత్రి. ఏదైనా ఆలోచన చెప్పాడు అంటే ఇక దానికి తిరుగుండదు. ఏదైనా యుద్ధానికెళ్ళి రాజా ఈ టైప్‌లో యుద్ధం చేద్దాం అని జెప్పి అన్నాడనుకో, శత్రువులు అక్కడ గడగడలాడిపోవాల్సిందే. రాజునకు విజయం రావాల్సిందే. అంత గొప్పగా ఆలోచన చెప్పేటోడు అహీతోపెలు. అతనితో ఎలా నాయనా అసలు నీ సన్నిధానంలో ఏమి జరిగినా కూడా మొట్టమొదటగా తెలుసుకునేది అతనే కదా! మొట్టమొదటిగా తెలుసుకునేది అతనే కదా! అహీతోపెలు మనవరాల్ని నువ్వు ముట్టేశావే. దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు, దేవుని పిల్లల ఎడల మరీ ఎక్కువగా భయం కలిగి ఉండాలి. ఎవ్వరినైనా దేవుని సన్నిధానంలోకి గాని, దేవుని మందిరంలోనికి కానీ అడుగు పెడుతున్నప్పుడు, అందుకే ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు దేవుడు. ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా నా పిల్లలే నీ చుట్టూ ఉన్నది. నువ్వు వారిని ముట్టేసావంటే నా కనుగుడ్డును ముట్టిన వానితోనే సమానం. నువ్వు దేవుని బిడ్డవే. కానీ వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. ఇది జ్ఞాపకం చేసుకో మొదటగా. ఈ విషయాన్ని మర్చిపోయి లేదా జ్ఞానాన్ని పక్కన పెట్టేసి, ఆయనకున్నటువంటి జ్ఞానం అంతా ఆలోచించి, ఎవరిని ముట్టకూడదో వాళ్ళని ముట్టేశాడు దావీదు. అహీతోపెలు అంటే సాక్షాత్తు మంత్రి యొక్క మనవరాలినే ముట్టేశావు. మంత్రి యొక్క మనవరాలిని ముట్టేశావు. ఇంతగా ఎందుకు చేశావు? ఇది నాకు నచ్చలేదు. వాళ్ళు నా దగ్గరకొచ్చి అయ్యా నాకు నా బిడ్డకి ఇలా జరిగింది. నా బిడ్డకి ఇలా జరిగిందని వాళ్ళు కన్నీళ్లు విడిచి నాకు ప్రార్థిస్తా ఉంటే నా గుండె తరుక్కుపోతా ఉంది. నేనేం చెప్పాలి? ఒక పక్క అహీతోపెలు, ఒక పక్క ఏలీయాము కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తా అంటే, ఆ కన్నీళ్లు నాకు తగులుతా ఉన్నాయి. నేనేం చేయాలి దావీదు? ఏం చేయమంటావు? నీకు ఎల్లకాలం నీకు యుద్ధాన్ని ప్రకటించేదా? అని చెప్పేసి యుద్ధాన్ని ప్రకటించేశాడు. కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. చిన్నాభిన్నమైపోయింది. ఆ కన్నీళ్ళు అలా తగిలాయి దేవుడికి. అలా తగిలాయి. ఎందుకంటే ఏలీయాము కూడా దేవుని కుమారుడే. అందుకనే దేవుడు అక్కడ ఒక్కగానొక అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి కుమార్తెగా పెంచుకుంటున్నటువంటి గొర్రెపిల్లని తీసుకున్నాడు అని చెప్పేశాడు. ఏలీయాము కన్నీళ్లు గారుస్తా ఉన్నాడు. ఇంకో పక్క దేవుని సన్నిధిలో నుంచి వచ్చిన ఆలోచన మాదిరి ఉండేది. వీళ్ళిద్దరి కుమార్తెను కదా నువ్వు తీసేసుకున్నావు అని చెప్పేసి దావీదును దేవుడు అడుగుతా ఉంటే దావీదు దగ్గర ఇంకా ఆలోచన లేదు. ఎందుకంటే ఆయన సభ ఎప్పుడు ఆ 30 మందిలో కూర్చొని ఉండాలి. ఆ 30 మందికి అధిపతిగా ఈయన నిలబడాలి అక్కడ. సీట్ వేసుకొని ఎదురుగా చూస్తే ఒక పక్క ఊరియా కనపడాలి, ఒక పక్క ఏలియాం కనపడాలి, ఇంకో పక్క అహీతోపెలు కనపడాలి. వీళ్ళనా దావీదు నువ్వు ముట్టేది అని చెప్పేసి దావీదు గారిని అడిగితే దావీదు గారికి ఇక మాటలు లేవు. ఏడుపు తప్ప ఇంకేమీ లేదు. వణికిపోయాడు దావీదు గారు. ఒక తప్పు చేసినందుకు, దేవుని యొక్క కృపను తప్పుగా వాడుకున్నందుకు ఇక దావీదు గారు ఎంత భయపడిపోయారంటే ఆల్రెడీ దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందో, అహీతోపెలు యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో, ఎంత గొప్పగా ఉంటాయో దావీదు గారికి బాగా తెలుసు. ఎంత బలాఢ్యుడు అంటే దావీదు గారు చాలా గొప్ప బలాఢ్యుడు. అలాగే అహీతోపెలు యొక్క ఆలోచన కూడా గొప్పగా తెలిసినటువంటి వ్యక్తే. ఈ అహీతోపెలు ఏం చేశాడంటే ఒక 10 నిమిషాల్లో చెప్పేసుకుందాం. 15వ అధ్యాయము 12వ వచనం చూడండి.
12వ వచనం 12వ వచనం. మరియు ఆ, బలి అర్పింపవలనని యుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ మరీ ఎక్కువగట చేత కుట్ర బహు బలమాయెను. ఆమేన్. ఆ, అహీతోపెలు మంత్రి కదా అబ్షాలోము దగ్గరికి చేరినాడు అంటే జనాలు ఇంకా దేవుని ఆలోచనే కదా ఇది, ఇక వేరే ఆలోచన కాదు అని చెప్పేసి వెంటనే జనాలందరూ పోగైపోతున్నారు అబ్షాలోం సైడ్. ఎందుకు అంతగా చేరుతున్నారంటే వారి పక్కన ఎవరు చేరారంటే అహీతోపెలు చేరాడు. ఆయన ఆలోచన అంటే ఇక దేవుని సన్నిధి ఆలోచనే అని చెప్పేసి జనాలందరికీ తెలుసు, దావీదు గారికి తెలుసు. అలాంటి అహీతోపెలు అబ్షాలోంతో కలిశాడు అని చెప్పగానే దావీదు గుండెలు దడ అన్నాయి. ఎంతగా అంటే ఆ దావీదును బహుబలహీనపరిచాడు. అక్కడుండి బహుబలహీనపరిచాడు. అందుకే దావీదు కోరుకుంటాడు కదా, అందుకే దావీదు ఒక చోట కోరుకుంటాడు, అయ్యా అహీతోపెల ఆలోచన మాత్రం చెడగొట్టేసేయ్యా అని చెప్పేసి దావీదు కోరుకుంటాడు. ఇక్కడే ఉంటుంది చూడండి. 15వ అధ్యాయమే 15వ అధ్యాయము ఎక్కడ ఉంది? 31వ వచనం చూడండి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలి యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. ఒకని ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేస్తా ఉన్నాడంటే ఆ ఆలోచనకి ఎంత భయపడుతున్నాడంటే రాజుగారు దావీదు గారు తడా అంటున్నాయి. ఎందుకంటే ఆయన ఆలోచన చేశాడు అంటే ఈయనకు అపజయం తప్ప ఇక వేరేది లేదు. అతని చేతిలో పడేశాడు దేవుడు. అతను ఎంతగా దావీదు గారిని బలహీనుని చేశాడంటే చూడండి. 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. అబ్షాలోము అహీతోపెలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతం రమ్ము అనగా అబ్షాలోము పిలిచాడు అహీతోపెలును. అయ్యా ఇదిగో రాజుగారు వెళ్ళిపోయారు, అడవిలో చేరుకున్నాడు. ఇదిగో ఆయన బలహీనుడిని చేయడానికి మనం ఏం చేయాలి చెప్పు అని అహీతోపెలును పిలవగానే 21వ వచనం చూడండి. అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన యెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇజ్రాయేల్ అందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షమున వారందరూ ధైర్యం తెచ్చుకొందురని చెప్పాను. కాబట్టి అబ్షాలోము అలా చేశాడు. ఆయన ఆలోచన ఎంత భయంకరం అంటే దావీదు గారికి ఎవరైతే ఆప్తులు ఉంటారో వారిని అందరిని బలహీనపరచడం, వాళ్ళందరినీ ఉపయోగించుకొని దావీదును ఫస్ట్ ఇంకా ఏమీ లేనోడు చేతగాని వాడిగా ఆడబడేయాలి. ఫస్ట్ ఏ బలాన్నో ఏ జ్ఞానాన్ని అయితే చూసుకొని విరవీగాడో అదే జ్ఞానాన్ని మీద కొట్టాలి అని అహీతోపెలు గారు అబ్షాలోముతో ఈ పని చేయించాడు. ఆ తర్వాత 17వ వచనం చూడండి. 17వ అధ్యాయం 1వ వచనం. దావీదు అలసట నొంది బలహీనంగా ఉన్నాడు గనక ఇప్పుడు బలహీనుడయ్యాడు. దావీదు గారు బలహీనుడయ్యాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన యెడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రం హతము చేసి జనులందరినీ తట్టు త్రిప్పెదను. ఇప్పుడు బలహీనుడైపోయాడు. ఈ క్షణంలో మాత్రమే దావీదుని మనం పట్టుకోగలం. అబ్షాలోము నాకొక్క ఛాన్స్ ఇవ్వు, ఇప్పుడు వెళ్ళి నేను రాజుగారిని చంపేస్తాను. ఇప్పుడు బలహీనుడయ్యాడు. ఎందుకంటే ఆ ఆలోచనలతో నిజంగానే బలహీనుడైపోయాడండి దావీదు గారు. బలహీనుడైపోయి అలా ఉంటే ఈ టైంలో నేను వెళ్ళానంటే చచ్చిపోతాడు అతను.
చంపేస్తాను అతన్ని అని చెప్పేసి దావీదు గారి విషయమై అహీతోపెల్ గారు కోరుకున్నారు. చంపేయాలి, ఈ టైంలో అయితే చచ్చిపోతాడు అని. అయితే దేవుని ప్రణాళిక కూడా ఉంది కాబట్టి దావీదు ఎడల ఆల్రెడీ పశ్చాత్తాపం పొందాడు కాబట్టి ఎందుకంటే దావీదు బహుబలవంతుడు. ఎంతటి బలవంతుడు అంటే ఆయన బలాన్ని చూడండి. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలోనే 17వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరూ ఎరుగుదురు గనుక సింహపు వంటి గుండె గలవారు సైతము దిగులుందురు. హూషై చేత ఈ మాట చెప్పిస్తా ఉన్నాడు దేవుడే. హూషై చేత, అయ్యా నీ తండ్రి బహుబలాఢ్యుడయ్యా, ఈ అహీతోపెలు మాట నమ్మి అతని మీదకు పోయి మీ ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు అని దేవుడు హూషై చేత పలికిస్తా ఉన్నాడు. నిజంగా అహీతోపెలు వెళ్ళింటే అక్కడ నిజంగా యుద్ధం జరిగింటే బలహీనుడైనటువంటి దావీదు గారు మట్టు పడిపోవచ్చు, ఇక్కడ దేవుని ప్రణాళిక లేకపోతే. ఉంది కాబట్టి హూషై చేత ఈ మాట పలికిస్తా ఉన్నాడు. ఎంతటి బలాఢ్యుడంటే అతను అతని దావీదు పక్కన ఉన్నటువంటి వారి గురించి ఫస్ట్ చెప్తా ఉన్నాడు చూడండి. 8వ వచనంలో, నీ తండ్రియు అతని పక్షంలో ఉన్న వారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియను. వాళ్ళు ఎంత బలాఢ్యులంటే అడవిలో పిల్లల్ని పోగొట్టుకొని వెతుకుతా ఉంటాం చూడండి ఎలుగుబంటి, అటువంటి బలాఢ్యులయ్యే వాళ్ళ జోలికి పోవద్దండి మీరు. ఇది సమయం కాదు, ఇలా కాదు వాళ్ళ మీదకి వెళ్ళాల్సింది. ఇంకో విధంగా వెళ్దాం అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత సింహపు వంటి గుండె వంటి వాడు, సింహాన్ని ఎలుగుబంటిని సైతం చంపేసినోడు అని చెప్పేసి దావీదు గారి బలం గురించి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆయన ఎంత గొప్పగా చెప్పాడంటే 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. 18వ అధ్యాయం 3వ వచనం, జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు. మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణం ముందు నిలిచి నాకు సహాయం చేయవలనని అతనితో చెప్పిరి. మా వంటి 10,000 మందితో నీవు సాటి అని చెప్పారు కదా. ఈ 10,000 మంది మా వంటి అన్నారు కదా. ఈ మా వంటి అంటే వాళ్ళు ఎవరు తెలుసా? ఆ పైన అన్నారు చూడు, అడవిలో పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటి పోలిన వారు అని చెప్పేసి అందరి బలాఢ్యులయ్యే వాళ్ళకి కనపడితే కనుక తుక్కుని ఎలుగా మిమ్మల్ని చేసేస్తారు, తుత్తుని ఎలుగా చేసేస్తారు, పిండి చేసేస్తారు అని చెప్పేసి ఎవరి గురించి అయితే హూషై చెప్పాడో వాళ్ళు చెప్తున్నటువంటి మాట, అయ్యా నువ్వు మా వంటి వాడివి కాదు, కానీ ఇదిగో మేమైతే ఒక్కొక్కరము ఒక్కొక్క ఎలుగుబంటి వారం అయితే నువ్వు 10,000 ఎలుగుబంట్లతో సమానం దావీదు, దయచేసి ఇంట్లో ఉండు. ఎందుకంటే అంతటి బలాఢ్యుడు దావీదు. అంతటి బలాఢ్యుడిని సైతం బలహీనుని చేసింది అహీతోపెలు యొక్క ఆలోచన. ఇంకా ఈయన దావీదు గారు అనుకుంటే ఆయన బలాన్ని, అంతటి బలాన్ని అంటే 10,000 ఎలుగుబంట్లంత బలాన్ని కలుపుకొని సింహాన్ని సైతం చీల్చాడు కదా. అటువంటి బలాన్ని కూడగట్టుకొని ఎలుగుబంటిని సైతం ఆపేశాడు కదా. ఇలాంటి బలాన్ని కూడగట్టుకొని అహీతోపెలు గారి మీదకి పోయి వెంటనే హతమార్చిండొచ్చు. ఇక ఆ పాపం చేయలేదు. ఇది కావాల్సింది మనిషికి. ఒక్కసారి తప్పు చేశాడు, బత్షెబా విషయమై ఊరియాను చంపించాడు, దేవుని బిడ్డను చంపించాడు. బత్షెబా విషయమై ఇదిగో దేవుని బిడ్డ యొక్క బిడ్డను ముట్టాడు, అంటే ఏలియాము యొక్క బిడ్డను ముట్టాడు. బత్షెబా విషయమై దేవుని యొక్క బిడ్డ యొక్క మనవరాల్ని ముట్టాడు, అంటే అహీతోపెలు యొక్క మనవరాల్ని ముట్టాడు.
ఒక్కసారి ఒక్క పాపంతో ఇంతమందితో శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడే తట్టుకోలేకపోయాడు. నా పిల్లని నువ్వు ముడతావా అని చెప్పేసి. ఇక అహీతోపెలును చంపాలన్న ఆలోచన కూడా ఇక దావీదుకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే, దేవుని బిడ్డను ఒకసారి ముట్టి తప్పు చేశా. ఇక రెండవ మారు నేను ముట్టలేను. రెండవ మారు ఇంకొక మారు మళ్ళీ దేవుని బిడ్డని నేను ముట్టలేను అని చెప్పేసి దావీదు అంతటి బలాఢ్యుడైనా కూడా అహీతోపెలు గారిని ముట్టలేదు. అతని మీద యుద్ధానికి పోలేదు. ఎందుకు పోలేదు అంటే, ఇదే కావలసింది దేవుని యొక్క బిడ్డకు. ఎంత బలం ఉన్నా కూడా తప్పు చేయకుండా తప్పు కోసం ఆ బలాన్ని వాడకూడదు. ఎంత జ్ఞానం ఉన్నా కూడా తప్పు కోసం ఆ జ్ఞానాన్ని వాడకూడదు. నువ్వు ఏమైనా ఎంతటి అధికారమైనా ఉండొచ్చు, డబ్బైనా ఉండొచ్చు, ఏదైనా సరే తప్పు చేయడానికి, మరి ముఖ్యంగా దేవుని పిల్లల ఎడల తప్పులు చేయడానికి వాడావంటే నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్టే. చెప్పాను కదా, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 6వ వచనంలో ఉంది కదా. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో దేవుడు ఏదైనా తప్పు దేవుని పిల్లల ఎడల తప్పులు చేస్తే మాత్రం ఒప్పుకునే రకం కాదు. 5వ వచనం 6వ వచనంలో ఉంటుంది కదా. యెస్సై రాజైన దావీదు, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 6వ వచనంలో, యెస్సై రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనుని కనెను. అంటే ఏదైనా తప్పు చేశావంటే, ఈ తప్పు ఎంతగా దేవుని హృదయంలో ముద్రింపబడిందంటే, నా బిడ్డను ముట్టాడు దావీదు. అందుకే ఎక్కడ చెప్పినా సరే ఊరియా భార్య విషయం తప్ప మిగతా అన్నిట్లో నా హృదయానుసారుడు అని చెప్పి దావీదు గారి గురించి చెప్తారు. దావీదు గారు ఎంతటి మారు మనసు పొందాడంటే, ఎంతటి పశ్చాత్తాపం పొందాడంటే, ఇక ఛాన్స్ ఉన్నా సరే దావీదు గారి యొక్క బలాన్ని సైతం వాడుకొని అహీతోపెలు మీదకి పోలేదు. అహీతోపెలు గారిని ముట్టలేదు. ఇది రావాలి. ఈ పశ్చాత్తాపం రావాలి. దేవుని పిల్లల ఎడల ఒకవేళ ఇంతవరకు దేవుని మందిరంలో ఎవరితోనైనా శత్రుత్వం కలిగి ఉంటే ఇక్కడితో స్టాప్ చేసుకోవడం మంచిది. లేకపోతే బలహీనుడవైపోతావు. బలహీనుడవై ఎంత బలం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఏమున్నా సరే బలహీనుడవై మూల కూర్చుంటావు. దావీదు గారి వల్లే బలహీనుడవై మూల కూర్చుంటావు. జాగ్రత్త. కానీ పశ్చాత్తాపం పొందిన తర్వాత దేవుడు ఇంకా దావీదు దేవుని పిల్లల్ని ముట్టడం మానేశాడు చూడండి. మానేసిన తర్వాత దేవుని యొక్క తలంపు ఎలా ఉంటుందంటే, ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆయన తప్పుని ఏ విధంగా అయితే చూపెట్టాడో ఆశీర్వాదాన్ని రెండంతలుగా చూపిస్తాడు చూడండి. జీవ గ్రంథం అందు ఎవరి పేరైనా ఒక్క మారు రాయబడితేనే, ఇదిగో దేవుడు అంటాడు కదా డైరెక్ట్‌గా, ఇదిగో ఈ జీవ గ్రంథం ఎవని పేరైనా నువ్వు రాయబడినట్లా ప్రతి ఒక్కని పేరు ఈ జీవ గ్రంథం అందు రాయబడాలి. దీనికోసం ప్రయాసపడానని దేవుడు చెప్తాడు కదా. దావీదు గారి విషయం చూడండి. వంశావళిలో చెప్తా ఉన్నాం కదా. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 6వ వచనమే చూడండి. 6వ వచనం, యెషయి రాజైన దావీదును కనెను. తర్వాత 17వ వచనం, ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు మొదలు పెట్టుకుంటే మొత్తం 42 వంశావళులు రావాలి కదా. పైన నుంచి 41 వస్తాయి. దావీదుని ఒక్కటే దేవుడు 2 సార్లు లెక్క పెట్టాడండి. కాలం తర్వాత లెక్క పెట్టుకోండి.
దావీదును ఒక్కటే 2 సార్లు లెక్కపెట్టాడు. ఇక్కడే 17వ వచనంలోనే మనకు క్లియర్‌గా తెలిసిపోతుంది చూడండి. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. తిరిగి దావీదు మొదలుకొని బబులోను వరకు ఒక తరం. తర్వాత బబులోను మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. ఒక్క దావీదును ఎందుకంటే పశ్చాత్తాపం పొందిన తర్వాత ఇదిగో ఆ పాపం చేసిన తర్వాత ఇక మళ్ళీ అటువంటి పాపాల జోలికి పోలేదు చూడండి దావీదు. జీవ గ్రంథంలో ఒక్కసారి కాదు కదా! 2 సార్లు రాయడానికి కూడా దేవుడు వెనకాడలేదు. 2 సార్లు. ఇది కావాల్సింది దేవుడికి. ఈ పశ్చాత్తాపం కావాలి. ఇక ఎన్నటికి దేవుని పిల్లల ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి నిశ్చయాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే దేవుని పిల్లల ఎడల ఇటువంటి తప్పులు ఎప్పుడు మనం చేయకుండా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ, చాలా జాగ్రత్తగా జీవించి జీవ గ్రంథంలో మన పేర్లు లెక్కింపబడాలని ప్రభు పేరిట తెలియజేస్తూ, ఈ కొద్ది మాటలతో హెచ్చరిస్తూ, దీవిస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. 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 అది చరిత్ర. దావీదు బత్షెబ క్రీస్తు ప్రభు రావటానికి చరిత్ర మూలము. అప్పుడు దేవుడు కనికరించాడు దావీదుని. దావీదు ద్వారా క్రీస్తు ప్రభుల వారు రావాల్సి ఉండెను. ఇప్పుడు రావాల్సిన క్రీస్తు ప్రభు వచ్చేశాడు. ఆయన భూమి మీద సువార్త ప్రకటించి సిలువకు కొట్టబడి మానున వేలాడదీయబడి మరణించి పునరుత్థానుడై ఆరోహణమయ్యాడు. తండ్రి కూడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. తిరిగి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రానై ఉన్నాడు. ఆ భయము ప్రభు రాకడ ఎప్పుడు సంభవిస్తుందోనని భయము వణుకు కలగాలి. పాపంలోనే నిలిచిపోతే, పాపంలోనే అలవాటై మునిగిపోతే అనుకోనని గడియలో ఆయన రానే వచ్చేస్తాడు. ఇక మారు మనసు పొందటానికి కూడా అవకాశం ఉండదు. పాపంలోనే మునిగిపోతే, పాపము చేస్తూ పట్టబడితే ఆయన వచ్చి అగ్ని ఆరదు, పురుగు చావదు అనే గాఢాంధకారములో, అగ్నిగుండములో, నరక కూపములో పడేస్తాడు. ఇక మారు మనసు పొందటానికి కూడా అవకాశము దొరకదేమో. మారు మనసు పొందటానికి అవకాశమే లేదు. ఇంత జరుగుతూ ఉంటే బత్షెబ ఏలియాము కుమార్తె అయిన అహితోపేలు మనవరాలైన రాజప్రసాదములో రాజుగారి కొలువులో మంత్రులు ప్రముఖులైన వారి వారసురాలైన ఎంతకు తెగించింది బత్షెబ విషయంలో మరొకసారి ధ్యానం చేసుకుందాం. అయితే దావీదు మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. 51 కీర్తన రాశాడు. కీర్తన రాసి మారు మనసు, పశ్చాత్తాపము, దీనుడై కృంగిపోయాడు. దావీదుకు అవకాశం ఉండేను, నీకు నాకు అవకాశం ఉండదేమో. ఈరోజు సంఘాలలో, అనేక సంఘాలలో జరుగుతుంది ఇదే. సంఘ పెద్దల భార్యను, సంఘ పెద్దల వారసురాల్ని సేవకుడు, గొప్ప సేవకుడు వ్యామోహముతో మోహించి తప్పు చేస్తున్నారు. హెచ్చరిక పొందాలి. ఈ క్షణమే హెచ్చరిక పొందాలి. హెచ్చరిక ఈ క్షణమే పొందాలి. పొందకపోతే శిక్ష.
పనిష్మెంట్ ఎంత కఠినంగా ఉంటుందంటే, ఎక్కడ అగ్ని ఆరదో పురుగు చావదో ఆ నరకంలో పడిపోతారు, యుగ యుగములు కాలిపోతారు. అటువంటి శిక్ష. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం నెరవేరును గాక. మా ఇంధన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలను దుష్టులను తప్పించము. ఎందుకంటే రాజ్యము ఆమేన్. 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 దైవజనుడు నాగలింగేష్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. అందరికీ వందనాలండి. అందరికీ వచ్చిన అందరికీ ప్రభు నామములో వందనాలు. వందనాలు సార్. అందరికీ వందనాలు. రండి ఇప్పుడు హిందీ సభ ప్రారంభించుకుందామా. आइए हमारे बीच में पास्टर इंद्रासन राय जी हैं, ओपनिंग प्रार्थना